గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చూసిన ట్రేడ్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. బిహైండ్ లాజిక్ ఏంటి? ఎందుకు ట్రేడ్స్ తీసుకున్నాం ఏంటి అనేది. ఈరోజు ఫస్ట్ నేను ఓవరాల్‌గా వచ్చేసి ఒక 10,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఈ 10,000 ప్రాఫిట్ బుక్ చేయడానికి ఆల్మోస్ట్ నేను ఒక 15,000 రిస్క్ అయితే చేశాను. ఒకవేళ ఈరోజు నాకు లాస్ వచ్చింటే ఒక 15,000 వరకు లాస్ వచ్చేది. బట్ ఓవరాల్ ఒక 10,000 ప్రాఫిట్ ఉంది. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ డే. ఈరోజు కూడా నాకు అంత బెటర్ ట్రేడ్ అయితే చేయలేదు. బట్ సమ్‌హౌ నేను మేనేజ్ చేశాను. అంటే ఒక స్టేజ్‌లో నేను 16,000 లాస్‌లోకెళ్ళాను. లైక్ ఆ తర్వాత ప్రాఫిటబుల్‌గా కన్వర్ట్ అయ్యాను. సో, చూద్దాం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం ఏంటి. సో, కంప్లీట్‌గా ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేశాను నేను. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే ఎగ్జాక్ట్‌గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఒక కొంత స్లోగా డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. బట్ ఫైనల్‌గా ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ. సపోర్ట్ తీసుకొని లైక్ ఆఫ్టర్ దట్ ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది గానీ, ఈ మూవ్ నేను క్యాచ్ చేయలేదు. బికాజ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఐ డోంట్ నో ఎక్కడ నాకు ట్రేడ్ ప్లేస్ చేయాలనేది అర్థం అవ్వలేదు. అందువల్ల నేను జస్ట్ వెయిట్ చేశాను. ఆ తర్వాత మార్కెట్ ప్రాపర్‌గా కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ ఇదొక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అన్నమాట. అది బ్రేకౌట్ ఇచ్చింది. కానీ బ్రేకౌట్ ఇచ్చిన సింగిల్ క్యాండిల్ మొత్తం మూవ్ వచ్చింది. బట్ నేను మిడిల్‌లో ఎంటర్ అయిపోయాను. క్యాండిల్ మిడిల్ క్లోజ్ అవ్వకముందు ఎంటర్ అయ్యాను. బట్ ఇక్కడ నేనేమంటే 210 క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. హ్యూజ్ క్వాంటిటీ తీసుకోలేదు. 210 క్వాంటిటీ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది టాప్‌కి రీచ్ అయ్యేసరికి. ఆ తర్వాత ఒక 40 పాయింట్స్ వరకు వచ్చింది. బట్ ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే లైక్ ఇక్కడ రిజెక్షన్ వచ్చిందో ఓన్లీ నేను ఈ ట్రేడ్‌లో ఒక 15 పాయింట్సే క్యాచ్ చేశాను. ఓవరాల్ ఫస్ట్ ట్రేడ్ వచ్చి ఒక 3,000 అలా ప్రాఫిట్ వచ్చింది. ఇది నేను తీసుకున్న ఫస్ట్ ట్రేడ్. ఆ తర్వాత ఇది స్లోగా ఇక్కడ ఒక రిజెక్షన్ ఒక కైండ్ ఆఫ్ డోజీ ఇండిసిసివ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. స్లోగా మార్కెట్ డ్రాగ్ అవ్వడం స్టార్ట్ అయింది. స్లోగా డ్రాగ్ అవుతూ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో ఆ జోన్ దగ్గర మళ్ళీ ఒక బౌన్స్ అవ్వడానికి ట్రై చేసింది గానీ, ఆ తర్వాత మళ్ళీ షార్ప్ ఫాల్ అయితే వచ్చింది. ఆ తర్వాత నేను వెయిట్ చేస్తున్నాను రివర్సల్ ట్రేడ్ కోసం. ఎందుకనంటే ఇక్కడ చూడండి ట్రెండ్ క్లియర్‌గా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఇనీషియల్‌గా మార్కెట్ వచ్చి అప్ సైడ్ ట్రెండ్ కనపడింది. ఇదొక ఫేక్ బ్రేకౌట్. ఆ తర్వాత మార్కెట్ స్లోగా డౌన్ సైడ్ అంటే లోయర్ లోస్, హైయర్ లోస్ ఫార్మ్ చేస్తూ డౌన్ సైడ్ రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ రీచ్ అయిందో ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంత ప్రైస్ వచ్చి కన్సాలిడేట్ అయింది. సో చూడండి ఇక్కడ క్యాండిల్ 1, 2, 3, 4 ఈ 4 క్యాండిల్స్ ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్. ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి నేను ఇది బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకుందాం అనే థాట్‌లో ఉన్నాను. బట్ క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకున్నాను. బ్రేక్ అయింది గానీ బట్ సస్టైన్ అవ్వలేదు. బట్ నేను ఎంట్రీ తీసేసుకున్నాను. ఐ థింక్ ఈ బాటమ్‌లో ఎంట్రీ క్యాచ్ చేశాను. స్టాప్ లాస్ కొంచెం బిగ్‌గా పెట్టాను. ఈ ట్రేడ్‌లో నేను 450 క్వాంటిటీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను 9,000 లాస్ అయిన ఈ ట్రేడ్‌లో 9,000 లాస్ అయిన ఈ ట్రేడ్. ఇది వర్కౌట్ అవ్వలేదు. సమ్ ఓకే. ఇది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ అగైన్ వెయిట్ చేశాను. లైక్ మళ్ళీ అగైన్ ప్రైస్ డ్రాగ్ అయింది. ఒక బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈసారి క్యాండిల్ మిడిల్‌లో కాకుండా క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బాటమ్‌లో ట్రేడ్ తీసుకున్నా. క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసినప్పుడు ఏమంటే ఈ క్యాండిల్ బిగ్‌గా ఉంది కాబట్టి స్టాప్ లాస్ చాలా బిగ్‌గా వస్తది. అందువల్ల నేను మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టాను. ఏమైంది మార్కెట్ అగైన్ పుల్ బ్యాక్ వచ్చింది. స్టాప్ లాస్ ట్రిగ్గర్డ్. అగైన్ ఇక్కడ నేను ఒక 9,000 లాస్ అయ్యాను. ఇక్కడ ఒక 9,000 లాస్ అయ్యాను. ఇక్కడ ఒక 9,000 ఓవరాల్ సో ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 లాస్ అయ్యాను. ఓవరాల్‌గా ఒక 19,000 లాస్ అయ్యాను. ఇక్కడొచ్చేసి ఒక 3,000 ప్రాఫిట్. ఓవరాల్ 16,000 లాస్ ఉంది ఈ పర్టిక్యులర్ పీరియడ్ వరకు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ ఏమైందంటే ఎగ్జాక్ట్ నా స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ మార్కెట్ కిందకొచ్చేసింది. సో, అందువల్ల నేను ఈ క్యాండిల్ మళ్ళీ అగైన్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఓపెన్ అయింది. ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, నేను ఇమ్మీడియేట్‌గా ఎంటర్ అయిపోయాను. సో, ఇక్కడ అగైన్ నేను 450 క్వాంటిటీ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ట్రేడ్‌లో నాకు ఆల్మోస్ట్ 15,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ ట్రేడ్. సో, ఫైనల్‌గా ఈ ట్రేడ్ వరకు నేను ఒక 1600 అలా లాస్‌లో ఉన్నాను. సో, ఇది ట్రేడ్. ఈ క్యాండిల్ లోలో ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకనంటే ఇక్కడ బేసిక్‌గా డే లో అన్నమాట. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటదని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో, ఆ తర్వాత నేను ఇంకా ఓకే. ఈరోజు ఎండ్ చేసేద్దాం. ఇంకా మనం ట్రేడ్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఏమైందంటే ఆ తర్వాత స్లోగా ప్రైస్ ఇక్కడ నుంచి ఒక షార్ప్ బౌన్స్ వచ్చింది గదా!
బౌన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ అయితే సైడ్ వేస్ అన్నా అవ్వాలి, లేదా ట్రెండ్ కంటిన్యూ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను అప్ టు థిస్ లెవెల్ వరకు. బట్ మార్కెట్ ఏమైందంటే ఇక్కడ నుంచి స్లోగా ఈ క్యాండిల్ వచ్చింది కదా! స్లోగా మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ స్లోగా అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి. గుడ్ క్యాండిల్, గుడ్ క్యాండిల్. ఇది బ్రేక్‌ఔట్ అన్నమాట. ఇక్కడ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో, ఫస్ట్ టైమ్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయింది. సెకండ్ టైమ్ బౌన్స్ అవ్వడానికి ట్రై చేసింది. థర్డ్ టైమ్ బ్రేక్ అయిందన్నమాట. సో, ఆ బ్రేక్‌ఔట్‌ని నేను క్యాచ్ చేశాను. ఆ బ్రేక్‌ఔట్ వచ్చేసి అగైన్ ఇక్కడ ఎంటర్ అయిపోయాను. క్యాండిల్ క్లోజ్ అవ్వగానే స్టాప్ లాస్ మిడిల్‌లో ప్లేస్ చేశాను. ఆ తర్వాత మార్కెట్ ఈ క్యాండిల్ రాగానే ఎగ్జిట్ అయిపోయాను. నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా ఉండాల్సింది. రీజన్ ఏమంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది. సో, అట్‌లీస్ట్ లైక్ ఇంకొక ఇప్పుడు నాకు ఈ ట్రేడ్‌లో వచ్చేసి అరౌండ్ 12,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే అట్‌లీస్ట్ ఇంకొక 10,000 నాకు ప్రాఫిట్ వచ్చేది. ఓవరాల్ ఒక 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ అవ్వకూడదు. బట్ యాంగ్జైటీ వల్ల ఎగ్జిట్ అయిపోయాను. ఇది ఎగ్జిట్ అవ్వకూడదు బేసిక్‌గా. ఎందుకనంటే ఒక ప్రాపర్ బ్రేక్‌ఔట్ వచ్చింది. షార్ప్ క్యాండిల్ వచ్చింది. అట్‌లీస్ట్ లైక్ ఈ నెక్స్ట్ సపోర్ట్ వరకు మార్కెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను అది నా బ్రెయిన్‌లో రన్ అవుతుంది. బట్ ఐ కెనాట్ అన్నమాట. సో, దట్స్ ద ఎమోషన్ బేసిక్‌గా. అంటే వచ్చిన ప్రాఫిట్ పోతదేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లైక్ ఇది ఎగ్జిట్ అయిపోయాను. అట్‌లీస్ట్ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీ హోల్డ్ చేయాల్సింది. బట్ ఎనీహౌ లైక్ నేనది హోల్డ్ చేయలేకపోయాను. ఇది హోల్డ్ చేసుంటే లైక్ ఈరోజు 10,000 ప్రాఫిట్ కాస్త 20,000 వచ్చేది. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా బెటర్‌గా ఉండేది. ఇక్కడ నాకు లాస్ వచ్చినా 10,000 లాస్ వచ్చేది. ప్రాఫిట్ వచ్చినా 10,000 వచ్చింది. ఇట్స్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ట్రేడ్. అదే నేను ఇక్కడ హోల్డ్ చేసి ఈ మూవ్‌ని కూడా క్యాచ్ చేసుంటే దెన్ ఇట్స్ 1:2.5 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్. ఈ ట్రేడ్‌లో ఆల్‌మోస్ట్ మనకి 25,000 వరకు ప్రాఫిట్ వచ్చేది. లైక్ ఒకవేళ హోల్డ్ చేసుంటే. మనం రిస్క్ చేసేది 10,000 కాబట్టి 1:2.5 ట్రేడ్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రేడ్. సో, మనం అలాంటి ట్రేడ్స్‌ని క్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ఈ బ్రేక్‌ఔట్ ఎప్పుడైనా మీరు చూడండి లైక్ మీరు ఈ స్ట్రక్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. 9 ఈఎంఏ స్ట్రక్చర్ నాకు చాలా బాగా బెటర్ అనిపించింది. ఎందుకు అనంటే మార్కెట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మూవ్ వచ్చింది. ఆ తర్వాత స్లోగా మార్కెట్ గ్రిప్ అంటే ఇక్కడంతా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. బయర్, సెల్లర్స్ ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. ఫైనల్‌గా స్లోగా 9 మూవింగ్ యావరేజ్ బిలో ప్రైస్ అనేది ఫాలో అవుతూ ఉంది. ఫైనల్‌గా ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకున్నారు. అంటే మీకు 9 ఈఎంఏ అనేది ఒక ట్రెండ్ అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది లేదా ట్రెండ్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉన్న తర్వాత నుంచి ఎయిదర్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని మూవ్ అవ్వాలి అనంటే మార్కెట్ ఒక ట్రెండ్‌ని ఫార్మ్ చేస్తది. అంటే లైక్ రైజింగ్ అబోవ్ 9 ఈఎంఏ గాని, ఫాలింగ్ బిలో 9 ఈఎంఏ గాని జరుగుతూ ఉంటది. ఆ సినారియో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. నిన్న అబ్జర్వ్ చేశాను. నిన్న కూడా చూడండి మీకు నిన్న నేను దాని బేస్ మీద ఎంట్రీ తీసుకున్నాను. మీరిక్కడ చూడొచ్చు నిన్న మనం తీసుకున్న ఎంట్రీ లైక్ ఇక్కడ మార్కెట్ రేంజ్ బౌండ్ అయింది. ఆ తర్వాత స్లోగా ట్రెండ్ అనేది షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అగైన్ రేంజ్ బౌండ్ అయింది. అగైన్ ట్రెండ్ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, మీకు ఎప్పుడైనా ట్రెండీ మార్కెట్స్‌లో మూవింగ్ యావరేజ్ అనేది కొంత బెటర్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి మార్కెట్ కంటిన్యూగా రేంజ్ బౌండ్‌లో ఉంది. స్లోగా మార్కెట్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. బిలో 9 మూవింగ్ యావరేజ్. సో, మూవింగ్ యావరేజ్ 9 మూవింగ్ యావరేజ్‌ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా స్కిల్ అన్నమాట. మీకు అంత ఈజీ గాదు వితౌట్ ఎక్స్‌పీరియన్స్. నేను ఎవ్రీ డే లైవ్ మార్కెట్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను. సో, అందువల్ల నాకేమంటే అది ఇన్‌బిల్ట్ అయిపోతుంది. బేసిక్‌గా ఇక్కడ మీకు మీ మెమరీలో సేవ్ అవ్వాలన్నమాట ఇవన్నీ. మెమరీలో ఎలా సేవ్ అవుతాయి? మీరు మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ చార్ట్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతది. ఇది ఓవరాల్‌గా మనం ఈరోజు చేసిన ట్రేడ్స్ అయితే. సో, ఐ థింక్ సాటర్‌డే, లైక్ వీకెండ్ గదా! ఫ్రైడే బేసిక్‌గా ఎక్కువ ట్రేడ్ చేయకపోవడమే బెటర్ బేసిక్‌గా. ఎందుకనంటే మార్కెట్‌లో అంత పార్టిసిపేషన్ ఉండదు. బట్ స్టిల్ ఈరోజు బెటర్‌గా ఉంది కాబట్టి నేను కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. చూద్దాం నేను కొంచెం ఓవర్‌గా ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. అంటే జనరల్‌గా మనం లైక్ వీకొచ్చి 5 డేస్ ఉంటే డైలీ 3 ట్రేడ్స్ తీసుకుంటే 15 ట్రేడ్స్ అవుతాయి. సో, 15 ఇంటూ బ్రోకరేజ్ వచ్చేసి మీకు వరస్ట్ కేస్‌లో డైలీ 500 బ్రోకరేజ్ అయినా లైక్ 5 డేస్‌కి మీకు 3,000 బ్రోకరేజ్ అవుతుంది. బట్ నేను ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల నాకు బ్రోకరేజెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు కంట్రోల్. సో, చూద్దాం ఇంకా ఫర్దర్‌గా నేను డెవలప్ అవ్వాల్సిన స్కిల్ ఏంటనేది. సో, ఇది ఓవరాల్‌గా ఈ వీడియోలో అయితే మనం టాపిక్ అండ్ ఈ వీకెండ్ వచ్చి నేను ఈ వీకెండ్ ఏదైనా స్పెషల్ టాపిక్ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను.
సో ఏదైనా టాపిక్ ఉంటే సజెస్ట్ చేయండి. మీకేమైనా టాపిక్ రిక్వైర్మెంట్ గాని ఎనీథింగ్. సో దిస్ ఈస్ వాట్ ఇన్ దిస్ వీడియో. ఇది ఓవరాల్‌గా మనం ఫ్రైడే చేసిన ట్రేడ్ అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై.